ఇప్పుడే భయ చూశాను వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా. మహేష్ బాబు గారు చెప్పినట్టు త్రికోణ వ్యవసాయం గురించి మళ్ళీ సినిమాలో డైరెక్టర్ గారు ఒక రీజన్ వాట్ ఇస్ దిస్ మ్యాన్, హూ ఆర్ యూ? నన్ను చూసారా? నిన్న ఎవరు నువ్వు? ఎవరు తను? నన్ను చూసారా? నిన్న ఎక్కడ చూసావు? మూవీలో చూసారు కదా. చూసా, రైట్. ఎలా చేశాను? సూపర్గా చేసావు, చాలా బాగా చేసావు. ఎలా బాగా చేశారా? మీ ఫ్రెండ్స్కి చెప్తారా? చెప్తా, అందరికి చెప్తా. అందరికి చెప్పాలి. సూపర్, ఓకే, బాగా చేసావు, వెరీ గుడ్. సినిమా వైవా హర్ష కానీ సప్త గారి కామెడీ కానీ సూపర్గా ఉంది, చాలా బాగుంది. ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేసుకుని వ్యవసాయం చేయాలని డైరెక్టర్ గారు మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. సినిమాలోని ప్రజెంట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎథిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా బాగా చూపించారు. ఇప్పుడు వచ్చిన సినిమాలలో ఈ సమ్మర్లో ఒక మంచి కూల్ సినిమా, మంచి మెసేజ్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మంచి ఫ్యామిలీ ఎథిక్స్ వాల్యూస్ ఉన్న మూవీ అండి. అందరూ మిస్ అవ్వద్దు. సినిమా ఒక రేంజ్లో చూపించారు డాక్టర్ గారు, మంచి సినిమా. ఇలాంటి సబ్జెక్ట్ సినిమాలు అందరూ చూడాలి, అందరూ కూడా మారాలి. ఇప్పుడు ప్రజెంట్ మన మోరీ గారు చెప్తున్నట్టు వర్క్ ఫ్రమ్ హోమ్, అది మాత్రం ఒకసారి మనం ట్రై చేసి చూద్దామని ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేద్దాం. థ్యాంక్ యూ. చాలా మూవీ చాలా ఎక్స్టెండ్గా తీశారు, మంచి కంటెంట్ స్టోరీ, తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే అగ్రికల్చర్ గురించి కానీ దాంట్లో లవ్ స్టోరీ కానీ చాలా ఎక్స్టెండ్గా తీసుకెళ్లారు. అంటే మెయిన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనం ఇంట్లో చేసే వర్క్, ఆ వర్క్ గురించి కూడా దాంట్లో వ్యవసాయం కూడా ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్లో చేయొచ్చు. ఆ కంటెంట్ బాగా నాకు నచ్చింది. మెయిన్గా వ్యవసాయం ఎట్లా చేయొచ్చు అనేది కూడా ఒక ప్రాపర్ కంటెంట్ బాగా రివీల్ చేయడం కూడా చాలా బాగా చూపించారు. త్రిగుణ గారు యాక్టింగ్ చాలా ఎక్స్టెంట్గా బాగుంది, చాలా ఎక్స్టెంట్గా తీశారు. చాలా కంటెంట్ కూడా మంచి కంటెంట్, అంటే వ్యవసాయం కూడా ఇట్లా కూడా చేయొచ్చా, ఈ ప్లానింగ్తో కూడా చేయొచ్చు అనేది కూడా బాగా ఎక్స్టెంట్ స్టోరీ టెల్లింగ్ కూడా బాగా చూపించారు. ఎక్స్టెంట్ అనిపించింది మూవీ తప్పకుండా. ఎందుకంటే ఈ సినిమాని మెయిన్గా పల్లెటూరులో వ్యవసాయం చేసే వాళ్ళు బాగా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది, అంటే ఇట్లా కూడా చేయొచ్చు అనేది కూడా మీకు చాలా కంటెంట్ బాగా చూపించారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో కూడా వ్యవసాయం కూడా మెయిన్ ఇంపార్టెంటే, అది కూడా మనకి బాగా చూపించడం జరిగింది మూవీలో. చాలా బాగుంది భయ్య. తప్పకుండా ఈ మూవీని మీరు సపోర్ట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చూడండి, మూవీ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. మూవీ కామెడీ చాలా బాగుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని ఈ మూవీతో పూర్తిగా డిఫరెంట్ వేలో చూపించారు. నార్మల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ పట్టుకొని అదే అనుకుంటారు, కానీ ఇప్పటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన తాత వాళ్ళు, మన నాన్న వాళ్ళు చేసే పని వ్యవసాయం అలా చూపించారు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీ కానీ కామెడీ కానీ బాగుంది. ఓకే, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు మూవీ. సినిమాలో మీకు నచ్చిన మూమెంట్స్ అంటే లాస్ట్ హీరోయిన్ కలుస్తుంది కదా, అదే. అంతేనా? సాంగ్స్ బాగున్నాయి, కామెడీ ఎలా ఉంది? కామెడీ కూడా బాగుంది. ఈ మధ్యకాలం ఇలాంటి మూవీ రాలేదు, చాలా రోజుల తర్వాత చూస్తున్న ఇలాంటి మూవీ చాలా బాగుంది. మంచి సెంటిమెంట్, మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? తండ్రి కొడుకుల సెంటిమెంటు, క్లైమాక్స్ చాలా బాగుంది. రైతుల గురించి డైరెక్టర్ బ్రహ్మాండం చెప్పాడు, చాలా సూపర్గా ఉంది మూవీ కామెడీతో సహా. ఓకే, మీకు నచ్చిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? గుండు అంకుల్ హర్షాలు అడుగుతుంది. నేను బాగలేనా? బాగున్నా. చెప్పాలి కదా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ ఫ్రెండ్స్కి చెప్తావా? చెప్తా, తీసుకొస్తే రమ్మని చెప్తావా? ఖచ్చితంగా చెప్పాలి. థ్యాంక్ యూ. It was really good. Summer watch movie. బేసిక్గా ఈ టైంలో కాన్సెప్చువల్ మూవీస్ విత్ ఫన్ బేస్డ్ రావడం చాలా రేర్ అయిపోయాయి. అండ్ దిస్ రియలీ రియలీ గుడ్. ఫన్ ఉంది అండ్ మీనింగ్ఫుల్గా చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. డెఫినెట్లీ ఈ కాలం యూత్ అయితే పక్కా చూడాల్సిన మూవీ. మూవీ ఎలా అనిపించింది? మస్తు ఉందన్న, సూపర్ ఉంది. బొమ్మ అయితే మామూలు లేదు. బొమ్మ కదా, రోబోనా? ఏం మంచిగా అనిపిస్తున్నా, అదే అనిపిస్తుంది. మనిషి రూపంలో రోబో. అవో సూపర్ ఉంది రోబో అన్న. మన థమ్స్అప్ గిన్స్ సార్, థమ్స్అప్ ఇంకా అడుగు మరి ఇచ్చిద్దాం. ఫ్రూటీ కావాలా? ఫ్రూటీ కావాలంట సార్. మూవీ మంచిగా. సినిమా చాలా బాగుందండి, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే వ్యవసాయం కోసం చాలా బాగా చెప్పారండి. వ్యవసాయం కోసం చాలా బాగా చెప్పారు. యూత్ కూడా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా అయితే లేదు, చాలా బాగుందండి. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. మిమ్మల్ని చూస్తుంది ఏం లేదు బ్రో. ఓకే, అంటే డిఫరెంట్ కంటెంట్ డెఫినెట్లీ ఎక్కుతుంది అందరికి. అంటే రైస్ కన్నా మిల్లెట్స్ ఎక్కువ తినాలని
సూపర్ సూపర్. మూవీ వర్క్ ఫ్రమ్ హోమ్ మిస్టర్ హోమ్ చూశాను, చాలా బాగుంది. ప్లస్ నైస్ కాన్సెప్ట్. ఇలాంటి కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చేయండి, మంచి మంచి సినిమాలు వస్తాయి. కొంచెం ప్రేక్షకులు కూడా ఆదరించండి, ఇలాంటి కాన్సెప్ట్లకు ఓటేయండి. చిన్న సినిమాలు అయినా చాలా మంచి కాన్సెప్ట్లు. ప్లీజ్ ఇది అందరికీ చేరాలి. మన వ్యవసాయం గురించి మన తాతలు వాళ్ళంతా ఎంత కష్టపడి ఎంత కానీ మన తాతలు ఎంతోమంది ఈ స్థాయిలో మనం నిలబెట్టారంటే మన పురాతన కాలపు వ్యవసాయం ఇవన్నీ. కానీ నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్ మాత్రం. గుర్తు చేసింది, మంచి టెక్నాలజీ వాడారు. అది కూడా కొంచెం జనాలకి వెళ్తే ఇంకా వ్యవసాయం అనేది ముందుకెళ్తుంది. నాకైతే ఆ హోప్ ఉంది. ఇది ఇట్లాంటి కాన్సెప్ట్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చూసాను సినిమా, చాలా బాగుంది. టెక్నాలజీ చాలా బాగా చూపించారు యాక్చువల్గా. ప్లస్ హర్ష టైమింగ్ కానీ సుదర్శన్ టైమింగ్ కానీ చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ ఫాదర్ రోల్ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. లాస్ట్లో రోబో కాన్సెప్ట్ కూడా చాలా యూనిక్గా ప్రజెంట్ చేశారు. అండ్ చాలా అంటే అన్నీ దగ్గర చేసినట్టు కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగుంది. లాస్ట్లో ఒక ఫ్లైట్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ ఇప్పుడే చూసాం. కామెడీ టైమింగ్ బాగుంది. నెక్స్ట్ టెక్నాలజీ బాగా చూపెట్టారు. హర్ష టైమింగ్ ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను, బాగుంది. నాకు హీరోయిన్ అయితే బాగా నచ్చింది యాక్చువల్గా. దాంతో హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, దాంతోపాటు కామెడీ టైమింగ్ బాగుంది. లాస్ట్కి టెక్నాలజీ చూపించి చాలా బాగా చూపెట్టారు. వ్యవసాయం కోసం చూపించారు, దాంతోపాటు టెక్నాలజీతో పాటు వ్యవసాయం ఎలా ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి చూపించారు. చాలా బాగుంది బ్రో, చూడొచ్చు. వన్ టైం వాచబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ అయితే చూడడం అయితే జరిగింది బ్రో. హీరో కానీ హీరోయిన్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఒక వ్యవసాయం గురించి మాత్రం బాగా చూపించారు. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. అంటే నువ్వు ఎంత డబ్బు ఉన్నవాడు అయినా, ఎంత కోటీశ్వరుడు అయినా, మనకు రైతు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. రైతుని గురించి చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని, రైస్ తిని ఎంతోమందికి ఆరోగ్యం పాడైపోతుంది. అలా కాకుండా మిల్లెట్స్ మంచి వ్యవసాయం చెప్పారు. ఇంకా కామెడీ టైమింగ్ గురించి అయితే చెప్పవసరం లేదు. అందరూ పరిచయం ఉన్న యాక్టర్స్ అవ్వడం వల్ల మనకు కూడా సినిమా చూడాలనిపిస్తుంది. యాక్చువల్గా మేము ఒక 10 minutes సినిమా మిస్ అయ్యాం. చాలా బాధ అనిపించింది, అంత బాగుంది సినిమా అయితే. వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా చూసాం, చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రోబో పాత్ర చాలా అంటే చాలా బాగుంది. కామెడీ కానీ ఎమోషనల్ కానీ ఇది వ్యవసాయం సంబంధించి చాలా అంటే చాలా టెక్నికల్గా చాలా బాగా చూపించారు. చాలా బాగా నచ్చింది నాకైతే. హీరో హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇతర పెద్ద నటీనటులు కూడా చాలా మంచిగా చేశారు. చూడండి మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చూడదగ్గ సినిమా. మన ఈ వేసవి కాలంలో మీ మనసును చల్లబరచడానికి సరికొత్త మూవీ, చాలా అంటే చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో రండి, ఎంజాయ్ చేయండి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే నాకు త్రివిక్రమ్ గారు గుర్తొచ్చారు. అంత హిలేరియస్గా ఉంది ఫిలిం. అండ్ ద మెసేజ్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ ఫీల్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిలిం. ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హ్యాస్ టేకెన్ ఏ డేరింగ్ స్టెప్. చాలా బాగుంది. ఇట్స్ ఎ మెసేజ్ ఫర్ ది సొసైటీ యాజ్ పర్ ది ప్రజెంట్ డే రిక్వైర్మెంట్. దట్స్ వాట్ మై ఒపీనియన్ సేస్. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మా మూవీకి. సో ఎండ్ ఆడియన్ ఎప్పుడైతే సినిమా బాగుందంటారో సో ఖచ్చితంగా ఆ సినిమాలన్నీ హిట్టే. సో అదే పరంగా మనకు ఇక్కడ వస్తున్న రిపోర్ట్ బట్టి చూస్తుంటే ఇది మీ అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రండి. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే మీరు అందరూ ముందుకు వచ్చి సినిమాని చూసి నచ్చితేనే 10 మందికి చెప్పండి. సో మీరందరూ మమ్మల్ని దీవిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన మోదీ గారు రీసెంట్గా చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అంతా అదే ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా సినిమాలో చూపించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని చూపించిన దాన్ని ఖచ్చితంగా ఆయన కూడా అప్రిషియేట్ చేస్తాడని కోరుకుంటున్నాను. సో అందరూ రండి, తప్పకుండా చూడండి, నచ్చితే 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. యాక్చువల్లీ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ముందుగా చాలా థ్యాంక్స్. చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అలాగే మంచి రిపోర్ట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మీకు ఈ సినిమా అలరిస్తుంది. ఒక్కసారి ఒక లుక్ వేయండి, 100% మీరు సాటిస్ఫై అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.